తిరుపతి జిల్లా చినగొట్టిగల్లు మండలం దేవరకొండ గ్రామంలో నిర్మించాల్సిన అప్రోచ్ రోడ్డు ఏర్పాటుకు ఎమ్మెల్యే లేకుంది, గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది, ఎంపీడీఓ సిఫార్సు ఉంది, జిల్లా కలెక్టర్ పరిపాలన ఆమోదం కూడా ఉంది. అయినా అభివృద్ధిలో భాగమైన ఆ రోడ్డు ఏర్పాటు కాలేదు. కారణం, అందుకు అడ్డుగా నిలిచింది ఒక భూమి. ఈ భూమి కోసం ఒక గ్రామ అభివృద్ధిని ఆపేయగల శక్తి ఎవరికి ఉంటుంది? ఇక్కడే బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వరరావు పేరు చర్చలోకి వచ్చింది. గ్రామస్తులు పీజీఆర్ఎస్ ద్వారా అధికారికంగా చేసిన ఫిర్యాదుల్లో రోడ్డు అడ్డుకుంటున్న ఆ భూమి బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వరరావు తల్లి నాగమ్మ పేరు మీద ఉన్న డీకేటీ పట్టా భూమి అని స్పష్టంగా పేర్కొన్నారు. డీకేటీ అంటే దరఖాస్తు ల్యాండ్, గవర్నమెంట్ ఓన్డ్ వేస్ట్ ల్యాండ్ అసైన్ టు ల్యాండ్లెస్ పూర్, భూమి లేని నిరుపేదలకు ఇచ్చే సామాజిక న్యాయ పథకం. అయితే మన ఎస్పీ గారి తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినా కూడా మరి ఈ కుటుంబానికి డీకేటీ పట్టా ఎలా వచ్చింది? ఇది కేవలం నైతిక ప్రశ్న కాదు, ఇది చట్టపరమైన ప్రశ్న. ఈ అంశంపై ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల్లో మరో విషయం కూడా ఉంది. ఆ డీకేటీ భూమితో పాటు ఫారెస్ట్ భూములు, చెరువు, పోరంబోకు, ఇతర ప్రభుత్వ భూములపై కూడా ఆక్రమణలు ఉన్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. అంటే ఇది వ్యక్తిగత భూమి వివాదం కాదు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు సంబంధించిన అంశం.